వైసీపీ నేతలకు గడ్డు కాలం మొదలైందా? అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం స్టార్ట్ చేశారా? వైసీపీలో మొన్నటి వరకు మంత్రులుగా పనిచేసిన నాయకులకి ఇప్పుడు ఒక టఫ్ టాస్క్ కాబోతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మీడియాకే కేవలం దాదాపు 403 కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ లెక్కలు బయటికి చెప్పాలి అనేది. అలాగే గనుల వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ బయటికి లాగుతాను. ఏంటి అంటే ఒకప్పుడు ఎలా అయితే టీడీపీ ఆర్థిక మూలాలు ఉన్న నాయకులను టార్గెట్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు కూడా అదే పందా ఈయన ఫాలో అవుతున్నారా? ఎవరిని ఫాలో అవుతున్నారు? బేసిక్‌గా టీడీపీకి సంబంధించి ఆర్థిక మూలాలు ఉన్న నేతను ప్రత్యేకించి టార్గెట్ చేయడం అంటూ ఏం లేదు. హ్మ్. ఆ లెక్కనైతే గనక ఈ నాయకులు ఇప్పుడు ఎలా సంపాదించుకుంటారు డబ్బులు? ఒక దూలిపాల నరేంద్రనో, ఒక నారాయణనో వీళ్ళందరినీ అప్పుడు మొదట్లో టార్గెట్ చేసింది ఆర్థిక మూలాల మీద దెబ్బ దాంట్లో పడ్డ. నారాయణకి సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఇష్యూ. హ్మ్. అది గవర్నమెంట్‌ది కాదు, హ్మ్. ప్రైవేట్‌ది. అవును. దాంట్లో దాని కాలేజీలు ఏం మూయించలా, లేదా దానికేమి డబ్బులు ఇవ్వకుండా ఆపలా. హ్మ్. నారాయణ మీద రాజకీయపరమైన అంశం మీద యాక్షన్ తప్పించది. ఒక గల్లా జయదేవ్‌ను. నారాయణ మీద అదే. రాజకీయపరమైన అంశం తప్పించి విద్యా సంస్థల మీద చర్య లేదు. ఈవెన్ విద్యా సంస్థలకు సంబంధించి ఇది వచ్చినప్పుడు కూడా, పేపర్ లీకేజీకి వచ్చినప్పుడు కూడా అంతవరకే తీసుకున్నారు కానీ ఆ విద్యా సంస్థలన్నీ మూసేయలేదే అదే. వాటిని. మిగతా కాలేజీలు అది మనిషి అయితే టార్గెట్ అయ్యాడు మనిషి వ్యక్తిగతంగా. టార్గెట్ అనేదానికి రాజకీయపరమైన అంశాలు ప్లస్ ఆర్థికపరమైన అంశాలు. అవును. అదే. ఏ ఆర్థికపరమైన అంశం? వ్యక్తిగత ఆర్థిక అంశం కాదు. హ్మ్. అమరావతి ఇష్యూ ఆయన సిఆర్డీఏ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి అప్పుడు అది రాజకీయ పరంగా టార్గెట్ చేశారు అదే. ఖచ్చితంగా. అవును. ధూళిపాల నరేందర్ది వచ్చేటప్పటికి ఎప్పటి నుంచినో ఇష్యూ అది. రాజశేఖర రెడ్డి టైంలో కూడా ప్రయత్నం జరిగింది. అదే. అవును. అది ఒరిజినల్గా ప్రైవేట్కి సంబంధించినటువంటిది. ఒకప్పుడు విజయ డైరీ అనేది గవర్నమెంట్ది, కోఆపరేటివ్ సెక్టర్. అవును. తర్వాత ఇండివిజువల్గా మార్చేశారు అన్ని. సంగం డైరీ. చివరికి అది ప్రభుత్వాల చేతిలో నుంచి అంటే కోఆపరేటివ్ అంటే ఏంటి? రైతులతో. అవును. నేరుగా వాళ్ళ దగ్గర నుంచి పాలు చివరికి సేకరించి. దాని నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే వ్యక్తిగతంగా ఆదాయం సమకూర్చుకుంటున్నారు అన్నట్టు. అవును. ఖచ్చితంగా అది కూడా వ్యక్తి టార్గెట్. ధూళిపాల నరేందర్ టార్గెట్ అంతే. అవును. ఆయన వ్యాపారం టార్గెట్ కంటే వ్యాపారాన్ని మూసేలా, సీజ్ చేయలే, హ్మ్. గవర్నమెంట్ నడపడానికి సిద్ధపడింది, హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి సిద్ధపడింది. అంటే నరేందర్ టార్గెట్ కానీ వ్యాపారం మూయడంగా. అవును. ఇతంది గల్లా జయదేవ్ విషయంలో మాత్రం వ్యక్తిగతం ప్లస్ వ్యాపారం టార్గెట్ రెండు. అమర్ రాజు బ్యాటరీలకి దెబ్బతీయడం, దేనికి అదే చూసుకోవాలి. ఇక్కడ జగన్ చేసింది ఏంటంటే ఆర్థిక మూలం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి దెబ్బతీయడం కాదు. అమరావతి ఆపేటప్పటికి 3 రాజధానులు అనేటప్పటికి ఇక్కడ రియల్ ఎస్టేట్ దెబ్బతింది. అయితే అందులో తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారో, లేదా కమ్మ సామాజిక వర్గం వారు ఎంతమంది ఉన్నారు, రెడ్లు కూడా అంతే ఉన్నారు. ఇంక్లూడింగ్ అయోధ్య రామిరెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీ క్యాండిడేట్ ఇప్పటికి ఇన్ఛార్జిగా ఉన్నాడో, ఆయనకి సంబంధించిన ఆస్తులు కూడా పోయినాయి. అట్లాగే నిలబడిపోయి వ్యాపారాలు జరగక. కాబట్టి అది ఒక పాలసీ డెసిషన్. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అట్లాంటి పాలసీ డెసిషన్ తీసుకోవచ్చు. ఏది ఇప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ వైజాగ్ వదిలేస్తే ఇప్పుడు మరి వైజాగ్ ఆగిపోయినట్టే కదా. అట్లా కర్నూలు వదిలేశారు. కానీ ఇక్కడలాగా అక్కడ నమ్మి పెట్టుబడులు అయితే పెట్టలేదు కదా. ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు కోట్లు కొన్నారని పెట్టలేదు అనడానికి. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా జరిగిందని చెప్తున్నాంగా. అమరావతి కంటే ఎక్కువ జరిగింది అంటున్నాంగా. 3-4 లక్షల కోట్లు వాళ్ళు పెట్టారు అంటున్నాం కదా. మరి అప్పుడు అదంతా ఆగిపోయినట్టేగా. కర్నూలు కనీసం 50,000 కోట్లను పెట్టుంటారుగా. అంటే ఎక్కడ జరిగినంత వ్యాపారం అక్కడ జరిగిందా? ఎక్కడలాగా మంత్రులు బెనామీలో లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు పెట్టుబడులు పెట్టేసి ఎదురు చూసారు అమరావతి 4 కోట్ల భూమి 40 కోట్లు అవుద్దని. ఇలా రియల్ అక్కడ జరగలేదు కదా అంటున్నాను. వైజాగ్ చెప్పండి, మంత్రులు బెనామీలని లేదుగా. అంటే ఇక్కడలాగా ఒక 55,000 ఎకరాలు అయితే లేదు కదా అక్కడ రెడీగా. ఇక్కడ 55,000 ఎకరాలు అనేది రైతులకు సంబంధించి, దాంట్లో మంత్రులకు సంబంధం. అదే అంటున్నాను. ఆ చుట్టూ కొనుక్కున్నది. అవును. ఇక్కడ ఎట్లయితే తెలుగుదేశం వాళ్ళు కొన్నారు, అక్కడ వైసీపీ వాళ్ళు కొన్నారని చెప్తున్నాం మనం. అన్ని అనేది అదే. ఒక 55,000 ఎకరాలు ప్రభుత్వం డెవలప్ చేస్తుంది అనుకున్నప్పుడు మీరున్న చుట్టూ ఆటోమేటిక్గా ఇంకొక 1,00,000 ఎకరాలు అంతా అవుతుంది వ్యాపారం. అక్కడ అది లేదు కదా అంటున్నాను నేను. అసలు అంత ఎక్కడ ఉంది? లేదు అక్కడ మొత్తం. అసలు ఇక్కడ ఇంకా 55,000 రైతుల కన్నా వెళ్ళి, అవును, మిగతాదంతా పబ్లిక్ వీళ్ళదంటున్నాం కదా, చుట్టూ కొన్నది. అక్కడ కూడా అంతే అంటున్నాం కదా. 2-3 లక్షల కోట్ల రూపాయలు భోగాపురం ఆ రూట్ అంతా వైసీపీ వాళ్ళు కొన్నారని చెప్తున్నాం. మరి అప్పుడు అది కూడా ఇదే కదా, ఆపినట్టే కదా. అది క్రైసిస్ లోకి వచ్చినట్టే. అంటే టిట్ ఫర్ టాట్, కుక్కగాటికి చెప్పు దెబ్బ లేకపోతే దెబ్బకి దెబ్బ. ఇక్కడ టీడీపీ వాళ్ళ ఆర్థిక మూలాలు అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ దెబ్బతీస్తే అక్కడ వైసీపీ వాళ్ళ రియల్ ఎస్టేట్ దెబ్బతీయడం, ఇది జరిగినట్టే. అక్కడ కర్నూలు ఆ హైకోర్టు అన్నటువంటి ప్లేస్ లో ఆ చుట్టుపక్కల ఏదో కాస్త పువ్వులు కొనుక్కుని ఉంటారుగా, కొంత దానంత కావచ్చు, ఈ 2 కావచ్చు, కొంత అయితే కొని ఉంటారు కదా. అది కూడా లాస్ అయినట్టే కదా అక్కడ కూడా. కాబట్టి ఎక్కడైనా ఉంటది.
ఇష్యూస్. కానీ రియల్ వ్యాపారంలా కాకుండా గనుల ద్వారా కూడా దోచుకుందా వైసీపీ హయాంలో? ఇప్పుడు ఆ లెక్కలు ఏమన్నా బయటికి తీయబోతున్నారు వీళ్ళు? గనుల విషయంలో ఎవడు ఏమీ పీకేది ఉండదండి. వెరీ సింపుల్ లాజిక్. అలాగని ఎవరు తినకుండా కూడా ఉంటారా? ఎవడు తినకుండా ఉండడు, పీకేది లేదు. అదే ఎవరున్నా ఎవరు అధికారంలో సరే, పేరుకి నువ్వు గనులు తిన్నావు అంటే నువ్వు గనులు తిన్నావు తప్పించి, ఇప్పుడు చంద్రబాబు మీద గనుల ఆరోపణ తీవ్రంగా చేసింది ఎవరు? ఫస్ట్ పవన్ కళ్యాణ్. ఏమైంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మీద చేశారు. ఏమవుతుంది? గనుల్లో సింపుల్ లాజిక్ ఏంటంటే, నీకు ఈ గని లీజుకి ఇచ్చారు, లెక్క ఏంటి తేడా? 3 అడుగులు చూపించాలా, 5 అడుగులు చూపెట్టాలా? ఆడ 5 అడుగులు ఇస్తే మనం 10 అడుగులు తవ్వాడు. ఇది పెనాల్టీ వేసే నేరం కానీ అరెస్టులు చేసి జైల్లో పెట్టే నేరం కాదు. అదే సందర్భంలో దాన్ని మనీ లాండరింగ్ జరిగితే ఏ గాలి జనార్దన్ రెడ్డి లాంటితో నడిచింది. మిగతా అన్ని పెనాల్టీలే. ఇదివరకు తెలుగుదేశం పార్టీలో 23 మంది ఎమ్మెల్యేల్లో ఎందుకు వైసీపీకి తెచ్చుకున్నారంటే, వాళ్ళ గనుల మీద తెలుగుదేశం పెనాల్టీలు వేసి తెచ్చుకుంది. కానీ కొత్తగా ఈ హయాంలో గనుల మీద కూడా రివర్స్ టెండర్లు వేసి దాని ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుందా? ఇప్పుడు మనం అడిగింది అదే లేదండి. లీజుకి ఇస్తారు, పిలుస్తారు. మీకు లీజుకి ఇచ్చారు తెలుగుదేశం టైంలో. వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు ఉన్నారనుకోండి, నువ్వు లీజుకి తీసుకున్నావు కదా, నీ పేరు మీద 10 రూపాయలు ఇస్తాం మాకు ఇచ్చేయి అని వస్తారు ఇలా మనుషులు, ఆ ఏరియా ఎమ్మెల్యే మనుషులు. వాళ్ళు ఇవ్వలేదనుకోండి, మీ రోజు గొడవలు క్రియేట్ చేస్తారు, అక్కడ మనుషులతో దాడులు చేపిస్తారు, రచ్చ చేస్తారు. ఇది చివరికి వాళ్ళకి ఇచ్చేసి 10 రూపాయలు తీసుకోవాలి. కానీ మీకు ఆ 10 రూపాయలు కూడా చేతికి ఇరు. అంటే పేరుకి లీజు మీ పేరు మీద ఉంటది. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి ఆ ల్యాండ్ ఎట్ట వచ్చింది అనుకుంటున్నారు? అంతకుముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడికి వచ్చింది అది. కానీ అతనికి అది ఏం చేసుకోవాలో తెలియలే. ఎందుకంటే అక్కడ మట్టి విలువ కాదు. ఇప్పుడు మొన్న నేను ఎప్పటి నుంచినో చెప్తున్న మాట, ఇప్పుడు కిషన్ రెడ్డి నోట వచ్చింది. బయ్యారం గనులు లేకపోతే ఓబులాపురం గనులు, ఈ రెండుటి కూడా పేరుకి గనులు అంతే. అక్కడ ఆ మట్టి 4th గ్రేడ్ అది. దాంట్లో ఐరన్ ఓరేం పెద్దగా రాదు. ఎందుకు తీసుకున్నారు అంటే, దాన్ని అక్కడ ఓబులాపురంది కర్ణాటకలో తవ్వేసుకుంటా దానికి వేబిలు చూపించాలి ఎక్కడ తవ్వారని. అక్రమంగా తవ్వింది కర్ణాటకలోది, చూపించింది ఆంధ్ర పేరు చెప్పి. సిబిఐ దర్యాప్తు ప్రారంభమయ్యాక ఇక్కడ కూడా కాస్త తవ్వి పోశారు మట్టి. సిబిఐ కేసు అదే జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పేది. దాంట్లో ఇక్కడేమి గనులు తవ్వి ఐరన్ ఓరేం పట్టుకోవాలా, ఓబులాపురం ఉట్టి మట్టి తవ్వారు. అది కూడా సిబిఐ దర్యాప్తు ప్రారంభించాక తవ్వట్ట పోశారు. అసలు తీసింది తవ్వింది అక్కడ కర్ణాటకలో అడవుల్లో తవ్వేసేసి, అది ఏదైతే రిజర్వ్డ్ జోన్ ఉంటుందో రిజర్వ్ జోన్ లో తవ్వకూడదు, అక్కడ తవ్వేసి ఎత్తుకుపోయారు. అట్లాంటి కేసు తప్పించి అది కూడా ఏమీ నిలిచేది కాదు, చచ్చేది కాదు, అట్లా సాగుతూనే ఉంటది. ఏంటంటే చివరికి దానికి సరిహద్దు ఇదే అని దాని మీద వివాదాలు నడిచి ఎన్నాళ్ళు నడిచినాయి ఇట్లో. అట్లాగే ఈ గనుల విషయంలో కూడా ఏమీ ఉండదు. ఎక్కువ తవ్వారు, తక్కువ తవ్వారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళ చేతికి వెళ్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా వైసీపీ వాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళ చేతిలోకి వస్తాయి. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డిని ఎట్ట ఆపారు? అక్కడ ఆ గనులన్నిట్లలో కూడా లారీలు ఆలయ్యాయి. ఆ లారీలన్నీ ఆపిచ్చి వైసీపీ వాళ్ళ లారీలు పెట్టించారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ లారీలు వస్తాయి, వీళ్ళ గనులు వస్తాయి. ఇక్కడ గనుల విషయంలో ఏదో సాధిస్తారు అనుకునేది భ్రమ. టార్గెట్ సాక్షియా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి 403 కోట్లు ఖర్చు పెట్టిన లెక్క చెప్పాలి అంటే? ఆర్భాట ప్రచారాలు చేసి ఏమీ లేదని తేలింది, అంత మించి ఏం లేదు. ఎంత అని చెప్పారు మొన్నటిదాకా? 2000 కోట్లు దోచిపెట్టాడు, 3000 కోట్ల రూపాయలు దోచిపెట్టాడు సాక్షికి అని చెప్పారు. తీరా చూస్తే 5 ఏళ్ళు కలిపి 403 కోట్లు. అది కూడా 403 కూడా మిగతా వాటి అన్నిటి కలిపి డైరెక్ట్ 397 ఎంత ఉంది, 387 397. సరే ఇప్పుడు 400 కోట్లు వేసుకోండి. 400 కోట్లు అంటే 5 ఏళ్లలో 400 కోట్లు అంటే ఏడాదికి 80 కోట్లు. అసలు లెక్కే కాదు అసలు. ఇంకోటి, అదే టైంలో ఈనాడికి 285 కోట్లు ఇచ్చాడు. మరి అంత ప్రత్యర్థి తన మీద దుర్మార్గంగా రాస్తున్నటువంటి సందర్భంలో కూడా 285 కోట్లు ఎట్లా ఇచ్చాడు అంటే? అక్కడ అప్పుడు ఆయన ఓన్లీ జ్యోతినే టార్గెట్ చేశారు. అంటే ఈనాడికి మీరు చెప్పినట్టు ఇచ్చారు కానీ జ్యోతికి కంప్లీట్ గా ఆపేశారు. అది సాక్షికి తెలుగుదేశం టైంలో కూడా 5 వేలు లీలా. అంటే గవర్నమెంట్ యాడ్లు అనేవి అందరికి ప్రధాన రూల్స్ జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో. ఎట్లా అంటే, మనం ఏ ప్రయారిటీలో ఇవ్వాలి అన్నది ప్రభుత్వ ఇష్టం. అయితే ఆ ప్రయారిటీ కింద నుంచి అడ్డకోలుగా ఉండకూడదు. అంటే సర్క్యులేషన్ ప్రయారిటీ ప్రకారం ఇవ్వాలేమో. అదే సర్క్యులేషన్ ప్రయారిటీ ప్రకారం 2టికే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తెలుగు పత్రికలో 2టికే నిర్ణయించుకున్నాడు. నెంబర్ 1 నెంబర్ 2కి ఇచ్చాడు. డిజిటల్ పేపర్ సర్క్యులేషన్ ఆంధ్రప్రభకి ఇచ్చాడు, అంతేగాని ఈ పత్రిక లెక్కలో ఇవ్వాల. రెండవది, ఇకపోతే మిగతాది ఇచ్చినటువంటి ఇంగ్లీష్ పత్రికలు కూడా టాప్ 1 టాప్ 2కి ఇచ్చాడు.
అక్కడ కూడా సర్క్యులేషన్ ప్రాతిపదికన ఇచ్చాడు. అందులో నువ్వు ఏం చూపెడతావు తప్పని? జ్యోతికి ఇవ్వలేదు అనడానికి ఇవ్వాలని రూల్ ఏంలే. కానీ తెలుగుదేశం టైంలో అయితే తప్పు చేసింది ఏంటి? ఫస్ట్ సర్క్యులేషన్ ఈనాడు, సెకండ్ సర్క్యులేషన్ సాక్షి కదా. అప్పుడు సాక్షికి ఎందుకు ఇవ్వాలి మరి? ఆంధ్రజ్యోతికి ఇచ్చారే కోట్ల రూపాయలు. ఇంకోటి ఈవెన్ లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి. అప్పుడు కూడా మళ్ళీ లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు ఎవరు టెండర్ పిలిచి ఇచ్చారు? డైరెక్ట్గా ఇచ్చేసారుగా నామినేషన్ బేసిస్ మీద. ఎంతకాలం నుంచి ఇస్తున్నారు? వైసీపీ హయాంలో సాక్షికి ఇవ్వలేదు, ఎవరో ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. అది కూడా నామినేషనే, కానీ ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. దాత్రికి ఎవరికి ఇచ్చారు? ఇదివరకు రాజశేఖర రెడ్డి దానికే ఇచ్చారు, అంతేగాని సాక్షికి ఇచ్చుకోరా, డైరెక్ట్గా ఇవ్వలేదు. కాబట్టి ఇంకా అక్కడ అవినీతి ఏం నిరూపిస్తారు? ఇంకోటి ఈనాడు కూడా వీళ్ళతో సమానంగానే ఇచ్చారు, కాకపోతే చివరి ఏడాదిన్నర మేము యాడ్లు తీసుకోమని రాసి ఇచ్చారు ఈనాడు, కాబట్టి ఇవ్వాలి. లేకపోతే వీళ్ళతో సమానంగానే వచ్చేది. అందులో ఇంకే కొంపకోండ దాన్ని ఏంటంటే కొండం దెబ్బి ఎలకను పట్టినట్టు ఏమీ లేదని తేలింది ఫైనల్ గా. అది కుంభకోణం ఎప్పుడవుతుంది? 1,000 కోట్ల రూపాయలు దోచిపెట్టినట్టు. కనీసం లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఇచ్చుకోలేదే జగన్. కానీ పేపర్ వరకు బలవంతంగా వీళ్ళు సర్క్యులేషన్ పెంచి చూపించుకోవడానికి వాలంటీర్లకి బలవంతంగా పేపర్ను రుద్దేయడం, వాళ్ళకి వేయించుకోమని చెప్పడం, అలా కూడా వీళ్ళు నెంబర్ 2 చూపించుకున్నారు అనేది కదా. సర్క్యులేషన్ అంతకు ముందే నెంబర్ 2 ఉంది, నెంబర్ 1కి వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయారు. అది కూడా కోర్టులోనే తేలిందిగా. అదే రేటు తగ్గించి అది కూడా తేలిందిగా. ఆ లెక్కనైతే తెలుగుదేశం హయాంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి 2-3 పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతి వేయించారు. మళ్ళీ ఇప్పుడు వేపిస్తారు, సచివాలయాలతో సహా హెల్త్ సెంటర్లు వాటికి కూడా వేపిస్తారు. మరి అప్పుడు అది కుంభకోణం కాలేదా? అది ఎవడు అధికారంలో ఉన్నా జరిగాయి అయ్యే పేపర్. కానీ రాజకీయ కోణంలో చూస్తే ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ నాయకుల్ని భయపెట్టడం, లేదంటే బెదిరించి, అంటే వాళ్ళకి ఇంకా వేరే దారి లేనప్పుడు ఏదో అంటారు శరణ్జొచ్చడం, లేదంటే కాలు పట్టుకోవడం, అది ఏమన్నా నడుస్తుందా? అది ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇట్లాగ వరుస పెట్టి పెద్ద నాయకుల్ని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. వాళ్ళల్లో భయపడి కొంతమంది వెళ్ళొచ్చు, రేపేదో బాలినేని వెళ్తాడు అంటున్నారు, అట్లాగ వెళ్ళొచ్చు. ఇప్పుడు మద్దాలగిరి వెళ్ళిపోయాడు, తర్వాత అతని పేరేంటి రోసయ్య వెళ్ళిపోయాడు, అట్లా వెళ్లే వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళని వాళ్ళు వెళ్ళరు. అంటే ఎక్కువ వ్యాపార అంటే బిజినెస్ మ్యాన్లతో లింక్ అయి ఉన్న వాళ్ళే కొంచెం ఇప్పుడు అట్లా ఏం లేదు. ఎక్కువ డబ్బులు లేనోళ్ళు, ఈ ప్రెషర్స్ తట్టుకోలేనోళ్ళు, కమాండ్ లేనోళ్ళు వెళ్ళిపోతారు, లేదా తటస్థం అయిపోతారు, సైలెంట్ అయిపోతారు, అంతే. అంటే వీళ్ళు చెప్పింది ఇంతకు ముందు ఈ గనుల్లో అది భాగస్వామి ఉండి అందులో దోచుకు తిన్న వాళ్ళు, భూదోపిడీ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ టర్గెట్ అవుతున్నారు. నేను చెప్తున్నాను కదా, ఏముండదు. రోజు పేపర్లో రాసుకోవడానికి పనికొస్తే 5 ఏళ్లలో జగన్ ఏం పీకాడు? దాంట్లో ఏమన్నా వేయగలిగాడా? ఈ బిజినెస్ వ్యవహారాల్లో పత్రికల్లో మనం బురదేయడానికి పనికొస్తుంది తప్పించి అంత ఎక్కువ తవ్వాడంటే ఇంత ఎక్కువ తవ్వాడంటే భయపడి వెళ్తారని ఎందుకు అనుకోకూడదు? భయపడి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారంటున్నా. ఇప్పుడు రోసయ్య వెళ్ళాడంటే వీళ్ళు అంత స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళరు. రోసయ్య ఏం అవినీతికి బాధపడతాడు పొందా? లేకపోతే రాజకీయ భవిష్యత్తు భయమా, కేసులు భయమా? అది ఇక్కడ ఫ్యూచర్ లేదు కాబట్టి వెళ్తారు. ఇప్పుడు రోసయ్య ఉన్నాడు, ఆయన పొన్నూరు అనుకున్నాడు, ఇవ్వలేదు, దాంతో వెళ్ళిపోయాడు. ఆర్థిక పరంగా చూసుకుంటే ఓకే, మీరు అన్నట్టు రోసయ్యకి వెళ్ళొచ్చు. బాలినేని గారికి ఆ ఇబ్బంది ఏం లేదు, ఎందుకు లేదు? బోల్డ్ అంతా అప్పుల్లో ఉన్నాడు, దాదాపు 400 కోట్లకు పైగా అప్పుల్లో ఉన్నాడు. అప్పులు కట్టలేక గిలగిలాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని అందుకని ఎక్కువ సంపాదించి పెట్టడానికి అవకాశం ఇవ్వాల. లాస్ట్ మంత్రిగా కొనసాగితే ఇచ్చేవాడు, సంపాదించుకునేవాడేమో. రాలేదు బాలినేనికి. దాదాపు అతనికి ఉన్న రకరకాలైన అలవాట్లు ఉన్నాయి, వాటి కారణంగా అతను ఫైనాన్షియల్ గా చాలా క్రైసిస్ లో ఉన్నాడు. కాబట్టి అతనికి అవసరం ప్రభుత్వ ఫండ్ అవసరం. కానీ నిజంగా పెద్ద వికెట్లు అంటే ఒక పెద్దిరెడ్డి బాలినేని లేదంటే వాళ్ళు నిజంగా వెళితే క్యూ కడతారా రేపు పొద్దున్న వెనక? ఇంకా బాలినేని వెళ్తే క్యూ కట్టేది ఏం లేదు, ప్రకాశం జిల్లా వరకే అతంది. పెద్దిరెడ్డి వెళ్తే అతనిదైనా సరే చిత్తూరు జిల్లాలో ఇంపాక్ట్ ఉంటుంది. అంటే కొంచెం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, టోటల్ రాయలసీమ ఉండదు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంటుంది. కానీ ఆయన వెళ్తాడని నేను అనుకోను. పెద్దిరెడ్డి అదే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అనుకోలేము. పెద్దిరెడ్డి వైపు ప్రయత్నాలు ఏమి లేవు, పెద్దిరెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ఏముండవు. ఎందుకంటే పెద్దిరెడ్డిని తొక్కేయాలనుకుంటారు కానీ తెచ్చుకోవాలనుకోరు, తెచ్చి పక్కన పెట్టుకోరు. అలాగే పెద్దిరెడ్డి పొరపాటున వెళ్ళాలనుకోడు, ఆయనకి గత్యంతరం లేక జగన్తో ఉండొచ్చు. కానీ టార్గెట్ అయితే అవుతారు 5 ఏళ్ళు అవి నడుస్తూనే ఉంటాయి. ఇంకా అది నడుస్తుంది. రైట్, చూద్దాం. మొత్తానికి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం మొదలైపోయింది. అది కూడా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అడిగిన లెక్కలు, లేదంటే రివర్స్ టెండరింగ్ పేరుతో గతంలో ఎవరెవరు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఆ లెక్కలన్నీ ఇప్పుడు బయట పెడితే ఏం జరగబోతోంది? వైసీపీ నాయకులకి ఇప్పుడు కాస్తంత గడ్డి కాలువేనా చూద్దాం.